ఉమంగోట్ నది, దీనిని దౌకి నది లేదా వా హుమ్గెట్ అని కూడా అంటారు, మేఘాలయలోని ఒక అందమైన నదిగా ప్రత్యేకగాంచింది. లక్షల సంవత్సరాలుగా వర్షపు నీరు మరియు సహజ నీటి బుగ్గలు సున్నపు రాయి మరియు ఇసుక రాయి గుండా దాని మార్గాన్ని ఏర్పరచుకున్నాయి. నది యొక్క లోయను మరియు చుట్టుపక్కల లోయలను చిన్న చిన్నగా సృష్టించాయి. ఇది ప్రకృతి దృశ్యంలో నిరంతరంగా ఉంది, పర్యావరణాన్ని రూపొందిస్తుంది మరియు ప్రారంభ పర్యావరణ వ్యవస్థలకు మద్దతుగా నిలుస్తుంది. లెక్కలేనన్ని తరాలుగా ఉమంగోట్ నది స్థానిక స్వదేశీ ప్రజల, ప్రధానంగా వార్ కాశీ తెగ యొక్క జీవన ఆధారంగా ఉంది. వారు నదితో సామరస్యంగా జీవించారు మరియు దానిపై ఆధారపడ్డారు. నది ఆహారం మరియు జీవన ఉపాధికి ముఖ్యమైన వనరు. సాంప్రదాయ చేపల మద్దతులు అమలులో ఉండేవి. ఇది త్రాగడానికి, కడగడానికి మరియు ఇతర రోజువారీ అవసరాల కోసం స్వచ్ఛమైన నీటిని అందించింది. కొన్ని ప్రాంతాలలో చిన్న పడవలు లేదా తెప్పలు స్థానిక ప్రయాణాల కోసం ఉపయోగించబడి ఉండవచ్చు. నది వారి సాంప్రదాయాలు మరియు జానపద కథలలో సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉండేది. ఈ కాలం నాటి వివరణాత్మక లిఖిత రికార్డులు లేవు, కానీ పురావస్తు ఆధారాలు మరియు తరతరాలుగా మౌఖికంగా చెప్పబడిన చరిత్రలు ప్రజలకు మరియు నదికి మధ్య ఉన్న లోతైన సంబంధాన్ని తెలియజేస్తాయి. నది యొక్క సహజ వనరులు వారి నివాస నమూనాలు మరియు జీవన విధానంలోని అంశాలను నిర్దేశించి ఉంటాయి. నది యొక్క ఆధునిక చరిత్రలో ఒక ముఖ్యమైన మలుపు 1932లో బ్రిటిష్ వారు నిర్మించిన దౌకి సస్పెన్షన్ వంతెన. ఈ వంతెన అనేక ముఖ్యమైన ప్రయోజనాలను అందించింది. ఇది ప్రాంతంలోని వివిధ భాగాల మధ్య మెరుగైన సమాచార మరియు వాణిజ్యానికి వీలు కల్పించింది. అప్పటి తూర్పు బెంగాల్ మరియు తర్వాత తూర్పు పాకిస్తాన్, చివరకు బంగ్లాదేశ్తో సరిహద్దు దాటే ప్రదేశంగా దౌకి ప్రాముఖ్యతను సంతరించుకుంది. నది కొన్ని ప్రాంతాలలో సహజ సరిహద్దుగా పనిచేసింది. ఈ మారుమూల ప్రాంతంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి వంతెన ఒక ముందడుగు వేసింది. ఈ సమయంలో నది యొక్క స్వచ్ఛమైన అందం స్థానికులకు తెలిసే ఉంటుంది, కానీ ప్రాంతం వెలుపల నుండి విస్తృతమైన దృష్టిని ఆకర్షించలేదు. దాని ఒడ్డున జీవితం ప్రధానంగా వ్యవసాయం మరియు స్థానిక వాణిజ్యంపై ఆధారపడి కొనసాగుతుంది. ఉమంగోట్ నది ఒక ముఖ్యమైన పర్యాటక ప్రదేశంగా మారడం క్రమంగా జరిగింది. ప్రారంభంలో మేఘాలయలోని ఈ ప్రాంతానికి సాహసం చేసిన ప్రయాణికులు స్వచ్ఛమైన నీటితో మంత్రముగ్ధులయ్యారు. మేఘాలయాలలో రోడ్లు మరియు రవాణా మౌలిక సదుపాయాలు మెరుగుపడడంతో దౌకి మరియు ఉమంగోట్ను చేరుకోవడం సులభమైంది. సోషల్ మీడియా యొక్క శక్తి, డిజిటల్ ఫోటోగ్రఫీ యొక్క రాక ఉమంగోట్ను ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో కీలక పాత్రలు పోషించాయి. గాలిలో తేలుతున్నట్లు కనిపించే పడవ యొక్క అద్భుతమైన చిత్రాలు వైరల్ అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రయాణికులు ఊహలను ఆకర్షించాయి. ఇది పర్యాటకుల రాకలు గణనీయమైన పెరుగుదలకు దారితీసింది. ఉమంగోట్ నది ఇప్పుడు దేశీయ మరియు అంతర్జాతీయ పర్యాటకులకు ఒక ప్రధాన ఆకర్షణ. ఇది గణనీయమైన మార్పులను తీసుకువచ్చింది. పడవ సేవలు, అతిథి గృహాలు, రెస్టారెంట్లు మరియు గైడ్ల ద్వారా పర్యాటకం స్థానిక ప్రజలకు ఆదాయాన్ని ఆర్జించడానికి కొత్త మార్గాలను సృష్టించింది. మౌలిక సదుపాయాల అభివృద్ధి పెరుగుతున్న పర్యాటకుల సంఖ్యను తీర్చడానికి ఈ ప్రాంతంలో కొంత మౌలిక సదుపాయాల అభివృద్ధి జరిగింది. పర్యావరణ సమస్యలు, పెరిగిన వనరులు కార్యకలాపాలు, కాలుష్యం, వ్యర్థాల నిర్వహణ మరియు నది యొక్క సున్నితమైన పర్యావరణ వ్యవస్థ మరియు దాని ప్రతి పరిశుభ్రతపై సంభావ్యం ప్రభావం గురించి ఆందోళనను రేకెత్తించాయి. పర్యాటకాన్ని పర్యావరణ పరిరక్షణతో సమతుల్యం చేయడం ఒక కీలకమైన సవాలుగా మారింది. ఉమంగోట్ ఆసియాలోని అత్యంత పరిశుభ్రమైన నదులలో ఒకటిగా
గుర్తింపు పొందింది. ఇది దాని ఆకర్షణను మరింత పెంచుతుంది. వసంతకాలంలో జరిగే సాంప్రదాయ పడవ పందెం ఒక ప్రసిద్ధిగాంచిన సాంస్కృతిక మరియు పర్యాటక కార్యక్రమంగా మారింది. ఇటీవల జరిగిన ముఖ్యమైన సంఘటనలు ఉమంగోట్ జల విద్యుత్ ప్రాజెక్ట్ ప్రతిపాదన ఒకటి. ఇది నది యొక్క పర్యావరణం మరియు ప్రజల జీవనోపాధిపై దాని విధ్వంసక ప్రభావం గురించి భయపడిన స్థానిక ప్రజలు మరియు పర్యావరణ కార్యకర్తల నుండి విస్తృత నిరాశలను దారితీసింది. చివరికి తీవ్ర వ్యతిరేకత కారణంగా ప్రాజెక్టు రద్దు చేయబడింది. ఈ ప్రాంతంలో అభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతను ఇది హైలైట్ చేస్తుంది. నేడు ఉమంగోట్ నది మేఘాలయ యొక్క సహజ సౌందర్యానికి మరియు ప్రజలకు మరియు వారి పర్యావరణానికి మధ్య ఉన్న ప్రత్యేక సంబంధాన్ని నిదర్శనంగా నిలుస్తుంది. ఇది దాని మంత్రముగ్ధులను చేసే స్వచ్ఛమైన నీరు మరియు సుందరమైన పడవ ప్రయాణాలతో పర్యాటకులను ఆకర్షించే ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశమని చెప్పొచ్చు. దాని దీర్ఘకాలిక పరిరక్షణను నిర్ధారించడానికి పర్యాటకాన్ని స్థిరంగా నిర్వహించే సవాలును కూడా ఇది ఎదుర్కొంటుంది. ఉమంగోట్ కథ నిరంతరమైనది, మారుతున్న కాలానికి అనుగుణంగా అభివృద్ధి చెందుతుంది. అయితే దాని సహజ సౌందర్యం దాని ప్రధాన లక్షణంగా మిగిలిపోతుంది.